This conference will now be recorded. Hello, Vamshi. Good evening. So, Ivala, we will be learning a new topic called AWS Elastic Beanstalk. ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇంకొక సర్వీస్ అండి, డిఫరెంట్ సర్వీస్. ఈ సర్వీస్ నేర్చుకునే ముందు ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. మనకి వన్ ఆఫ్ ద డెమో సెషన్లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ మనకి మూడు రకాల సర్వీసెస్ ఉంటాయి, డిస్కస్ చేసాం. ఒకటి ఐఏఎస్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి ఇస్తారు, మనము వాటిని వాడుకుంటాం, యాజ్ ఎ సర్వీస్గా వాడుకుంటాం. వంశీ, నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? Yes, sir, audible. రైట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి అజూర్ వాళ్ళు, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు మనకి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి సర్వీస్ లాగా ఇస్తారు. మనం పర్ అవర్ బేస్ మీద వాళ్ళకి పే చేస్తూ ఉంటాం, వాళ్ళ సర్వీస్ మనం వాడుకుంటూ ఉంటాం. అలాగే రెండోది వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి. సో ఈ మనము ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఈజ్ లైక్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లాగా అనమాట. అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో ఏముంటుందంటే, మీరు పిక్చర్ చూస్తే మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో అయితే ఏం చేస్తారు, మనకి అమెజాన్ వాళ్ళు ఈ పిక్చర్ ఒకసారి నేను ఒక్క నిమిషం అండి, మామూలుగా అమెజాన్ వాళ్ళు ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళ నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు. మనము గెస్ట్ ఓఎస్, మనం అమెజాన్ లైనెక్స్ కానీ, ఉబంటు కానీ, విండోస్ సర్వర్స్ కానీ, విండోస్ ఓఎస్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత దానిపైన మనకి డెవలపర్స్ ఇచ్చే అప్లికేషన్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ డేటాబేస్, జావా రన్ టైం కావచ్చు, డాట్ నెట్ రన్ టైం కావచ్చు, మిడిల్ వేర్, ఇవన్నీ కూడా డెవలపర్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అయితే ఇది ఐఏఎస్ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో అప్ టు వర్చువలైజేషన్ వరకు వాళ్ళు సర్వర్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, క్లౌడ్ వాళ్ళు. ఇది ఇంతవరకు దీని మీదే వర్క్ చేసాం, ఇదే మనం వర్క్ చేసాం ఇంతవరకు కూడా. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే, మనకి వాళ్ళు రన్ టైం, మిడిల్ వేర్, ఓఎస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఓన్లీ మనము జస్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు జావా అనుకోండి, జావా రన్ టైం కావాలి, జావా రన్ టైం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డాట్ నెట్ అనుకోండి, అప్లికేషన్ డాట్ నెట్ రన్ టైం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తే సరిపోతుంది, ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. డేటాబేస్ అండ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ రెండు చేస్తే చాలు, రైట్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటాం. సో ఇప్పుడు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం అంటే, మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది ప్యాస్ సర్వీస్ లాగా, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లాగా ఉంటుంది. అంటే మీరు ఈ సర్వీస్ వాడుకున్నారనుకోండి, ఎలా అంటే అమెజాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ యూస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్, మీకు ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఏం చేస్తుందంటే, మీకు అన్ని అంటే మీరు ఏవైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఈ రన్ టైం ఎన్విరాన్మెంట్, మిడిల్ వేర్, ఓఎస్, ఎవ్రీథింగ్ అదే ఇచ్చేస్తుంది. సో మీరు జస్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే చాలు, సేమ్ లైక్ ప్యాస్ లాగా మీరు వాడుకోవచ్చు, ఎలాస్టిక్ బీన్ స్టాక్ని వాడుకోవచ్చు. ఓకే. సో ఇది కొంతమంది కొన్ని కంపెనీస్ వాడతాయి, బట్ మోస్ట్లీ అయితే ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు. బట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ తెలుసుకోవడం మంచిది, రైట్. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఇట్స్ ఏ end to end, it's a end to end web application management సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. అంటే ఒక వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మేనేజ్ చేయాలి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎలాస్టిక్ బీన్ స్టాక్ విల్ టేక్ కేర్. ఇన్ AWS, ఎలాస్టిక్ బీన్ స్టాక్ provides platform as a సర్వీస్ అనమాట, లైక్ ప్యాస్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ప్యాస్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈజీలీ వీ క్యాన్ రన్ అవర్
web application on AWS cloud using Elastic Beanstalk. అంటే మీరు ఇక ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడం, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయడం, ఆ తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ చేయడం, ఇవన్నీ మీరు చేసే అవసరం లేదు కదా. మనం మార్నింగ్ కూడా చూసాం కదా డాకర్లో. సో ఉబంటులో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ EC2 ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడైతే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాం. అది చేయకుండా మళ్ళీ వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓఎస్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీల్ అప్డేట్ ద ఓఎస్. ఆ తర్వాత మనము వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, అపాచీ, టామ్ క్యాట్, ఇంకా లేకపోతే ఐఏఎస్ కానీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ విల్ డౌన్లోడ్ ద కోడ్ అండ్ ఆ కోడ్ని మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ అవన్నీ చేసే అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఎలాస్టిక్ బీన్స్టాక్ విల్ టేక్ కేర్. ఇన్స్టెన్సెస్ కూడా అదే క్రియేట్ చేస్తుంది అనమాట. రైట్. we just need to upload our project code. Go to Elastic Beanstalk. మీరు జస్ట్ కోడ్ అప్లోడ్ చేసి చాలు. ఓకే, రెస్ట్ ఇట్ విల్ టేక్ కేర్. మీరు అప్లోడ్ చేస్తే చాలు. అయితే మనకి ఎలాస్టిక్ బీన్స్టాక్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ మన అప్లికేషన్ టైప్ ఏంటి, జావా కోడా, డాటెడ్ కోడా అనేది మనం ఇన్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత ఇట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. Elastic Beanstalk will take care of softwares and servers which are required to run our application. మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్టెన్సెస్, సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, డేటాబేస్ కోసం సర్వర్ కావచ్చు, అప్లికేషన్ కోసం కావచ్చు, ఆ సర్వర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఎలాస్టిక్ బీన్స్టాక్ విల్ క్రియేటెడ్ అనమాట. ఆ తర్వాత ఎలాస్టిక్ బీన్స్టాక్ మనం ఇంతకుముందు డిప్లాయ్ చేసేవాళ్ళం, కోడ్ని డౌన్లోడ్ చేసి డిప్లాయ్ చేసేవాళ్ళం. డిప్లాయ్ అంటే మనం కాపీ చేసేవాళ్ళం, కోడ్ని HTML ఫోల్డర్లో కాపీ చేసేవాళ్ళం. ఓకే, అవన్నీ కూడా ఎలాస్టిక్ బీన్స్టాక్ చూసుకుంటుంది. ఒకవేళ టామ్ క్యాట్ అయితే టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో కాపీ చేస్తాం. ఓకే, ఒకవేళ అది డాటెడ్ అప్లికేషన్ అయితే మనం IIS వెబ్ సర్వర్ వాడతాం. IIS వెబ్ సర్వర్లో మనకి www రూట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లోకి మనం కోడ్ అంతా కూడా కాపీ చేస్తాం. సో అవన్నీ మనం చేసే అవసరం లేదు. ఎలాస్టిక్ బీన్స్టాక్ విల్ టేక్ కేర్. ఎలాస్టిక్ బీన్స్టాక్ okay will take care of deployment. ఓకే, తర్వాత మీకు లోడ్ బ్యాలెన్సెస్ కూడా అదే క్రియేట్ చేస్తుందండి. లోడ్ బ్యాలెన్స్ అవసరం అయినప్పుడు, ఎందుకంటే చాలా సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్స్ అనమాట. ఓకే, తర్వాత ఇట్ విల్ ఆల్సో క్రియేట్ ఆటో స్కేలింగ్ సర్వీస్ ఆల్సో, ఆటో స్కేలింగ్ ఎట్సెట్రా. సో ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ స్మూత్గా రన్ అవ్వడానికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసేస్తుంది. ఓకే, ఒకవేళ ఇదే మనం కనుక మనమే చేయాలనుకుంటే, ఒకవేళ మనమే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటే మనం ఏమేమి చేయాలండి? మనమైతే ఓన్గా చేయాలనుకుంటే, జనరల్గా అయితే మీకు గుర్తుంటే, టు డిప్లాయ్ ఏ వెబ్ అప్లికేషన్ manually, okay, then we need to do below operations. ఈ స్టెప్స్ అన్ని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ EC2 ఇన్స్టెన్స్. డిపెండ్స్ ఎన్ని కావాలనేది దాన్ని బట్టి క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్ అంటాం. ఎన్ని కావాలో దాన్ని బట్టి క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్. తర్వాత మనము సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఒకటైనా అవ్వచ్చు, ఇంకెక్కువైనా అవసరం రావచ్చు. సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, రైట్. సో తర్వాత ఏం చేస్తామండి, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ వెబ్ సర్వర్
అప్లికేషన్ వెబ్ సర్వర్స్ సాఫ్ట్వేర్ లైక్ అపాచీ అవ్వచ్చు, టామ్క్యాట్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు. ఓకే, ఇంకా మనం ఏం చేస్తామండి, మనము ఇన్స్టాల్, ఒకవేళ జావా అయితే కనుక జావా ఆర్ .NET. ఓకే, రన్ టైమ్, రైట్. ఇంకా ఏం చేస్తాం, మనం లోడ్ బ్యాలెన్సెస్ కూడా మనమే క్రియేట్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్స్, తర్వాత ఏం చేస్తాం, ఆటో స్కేలింగ్, ఓకే, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనమే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది, అవునా కదా. ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే అర్థం ఏంటి, మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఇవన్నీ మనమే చేయాలి. సో ఇవన్నీ మనం చేయాలి, బట్ ఎలాస్టిక్ బీన్స్టాక్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా చేసేస్తుంది అనమాట. ఓకే, రైట్, అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. లెట్స్ గో టు అవర్ క్లౌడ్. సో ఇక్కడ మీరు సెర్చ్లో ఎలాస్టిక్ బీన్స్టాక్ అని టైప్ చేయండి. ఇక్కడ ఎలాస్టిక్ బీన్స్టాక్ అని ఉంటుంది. రన్ అండ్ మేనేజ్ వెబ్ యాప్స్, రన్ అండ్ మేనేజ్ వెబ్ యాప్స్. సో ఇది చూద్దాం ఒకసారి. రైట్, అమెజాన్ ఎలాస్టిక్ బీన్స్టాక్ end-to-end web application management. Amazon Elastic Beanstalk is an easy to use service for deploying and scaling web applications and services developed with Java, .NET, PHP, Node.js, Python, Ruby. So you name it, మీరు ఏ లాంగ్వేజ్లో అయినా అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ అండి. మనం ఇప్పుడు ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేస్తాం, అవన్నీ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఆటోమేటిక్ ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎలా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది, ఎలా సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఇంకొకటి, యాక్చువల్గా ఎలాస్టిక్ బీన్స్టాక్ ఏమేమి క్రియేట్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఎలాస్టిక్ బీన్స్టాక్ క్రియేట్స్ బిలో రిసోర్సెస్. రైట్, ఇది it will create security group. Okay, security group, it will create EC2 instances, it will create separate VPC also, right. It will create VPC, it will create S3 buckets if required, it will create a load balancer, it will create auto scaling service, it will also create CloudWatch to watch the resources, etc. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఏంటంటే, ఎలాస్టిక్ బీన్స్టాక్ వీటన్నిటిని క్రియేట్ చేస్తుంది, వీటితో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. సో మీకు జాగ్రత్తగా గుర్తుకు పెట్టుకోవాలి, మీరు ఎలాస్టిక్ బీన్స్టాక్ అనేది ఒక సర్వీస్, ఈ సర్వీస్ ఇంకొక సర్వీస్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ ఎలాస్టిక్ బీన్స్టాక్ వీటి క్రియేట్ చేయాలి అంటే ఎలాస్టిక్ బీన్స్టాక్కి కావలసిన పర్మిషన్స్ ఉండాలి. దానికోసం మనము ఒక రోల్ ఒక మన ఎలా అయితే ఒక సపోజ్ ఒక EC2 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు EC2 ఫుల్ యాక్సెస్ పర్మిషన్ ఉండాలి. అలాగే ఎలాస్టిక్ బీన్స్టాక్ ఈ సర్వీసెస్ అన్ని క్రియేట్ చేయాలి, వీటితో అది కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఈ ఎలాస్టిక్ బీన్స్టాక్ ఇది కూడా ఒక సర్వీస్, ఇవి కూడా సర్వీసెసే. ఈ సర్వీస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎలాస్టిక్ బీన్స్టాక్కి కావాల్సిన పర్మిషన్స్ మనం ఇవ్వాలి. సో ఎలాస్టిక్ బీన్స్టాక్ అలా ఇవ్వాలి అంటే దానికి మనం ఒక పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని మనం పర్మిషన్ అనొచ్చు ఆర్ పాలసీ అనొచ్చు. సో ఏమి ఇవ్వాలి అది అంటే AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ వెబ్ టైర్ అని ఒక పాలసీ, ఇది ఒక పాలసీ ఆల్రెడీ ఉందండి,
రెడీమేడ్గా ఉంటుంది. దీన్ని మనం ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్కి మనం యాడ్ చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. సో ప్రెజెంట్ ఇది పాలసీ నేమ్ AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ వెబ్ టైర్. ఇది ఒకసారి ఇది ఇచ్చాము అంటే ఈ పాలసీలో ఆల్రెడీ ఇందులో మల్టిపుల్ పర్మిషన్స్ ఉంటాయి. దాని ద్వారా ఎలాస్టిక్ బీన్ స్టాక్ బికాస్ ఆఫ్ దట్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ క్యాన్ క్రియేట్ దీస్ సర్వీసెస్. చూద్దాం, దీని గురించి కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ లెట్ us క్రియేట్ అవర్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. చూడండి, ఇది ఇలా క్లిక్ చేయగానే కాన్ఫిగర్ ఎన్విరాన్మెంట్ టైర్. Amazon Elastic Beanstalk has two types of environment tiers to support different types of web applications. మనకి రెండు రకాల అప్లికేషన్స్ ఉంటాయండి. వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్, రన్ ఏ వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ API దట్ సర్వ్స్ HTTP రిక్వెస్ట్. ఇంకోటి వర్కర్ ఎన్విరాన్మెంట్, రన్ ఏ వర్కర్ అప్లికేషన్ దట్ ప్రాసెసెస్ లాంగ్ రన్నింగ్ వర్క్ లోడ్స్ ఆన్ డిమాండ్ ఆర్ పర్ఫార్మ్ టాస్క్ షెడ్యూల్. సో వర్కర్ ఎన్విరాన్మెంట్స్ అనే వాటికి UI ఉండదండి. వాటికి మీకు లుక్ అండ్ మీకు ఒక ఫ్రంట్ ఎండ్ అంటే ఒక వాటి ఇంటరాక్ట్ అవ్వలేము మనం. ఆ ప్రోగ్రామ్స్ ఇవి బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటాయి, ఎవరికి కనబడడం మనకి. అదొక టైపు. ఇంకొకటి వెబ్ సర్వర్ టైప్. మనం వెబ్ సర్వర్ డిప్లాయ్ చేయబోతున్నాం కాబట్టి మనం వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ నేమ్, మీరు అప్లికేషన్ నేమ్ మీరు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలపర్స్ ఏమన్నారంటే ఇది మా అప్లికేషన్, ఈ కోడ్ని మీరు ఎలాస్టిక్ బీన్ స్టాక్లో డిప్లాయ్ చేయండి అంటారు. వాళ్ళు మనకు కోడ్ ఇచ్చినప్పుడు మనం ఎలాస్టిక్ బీన్ స్టాక్కి కోడ్ ఇవ్వాలి. ఇచ్చే ముందు అప్లికేషన్ నేమ్ మనం డెవలపర్స్ చెప్తారు. సపోజ్ మనము డెవలపర్స్ ఫెడెక్స్ అనే కంపెనీకి చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఫెడెక్స్ వెబ్ అప్లికేషన్ అనుకుందాం. ఇది ప్రోడక్ట్ పేరు ఫెడెక్స్ వెబ్ అప్లికేషన్ అనుకుందాం, రైట్. సో ద ట్యాక్స్ ఆప్షనల్ అండి. సో ఎప్పుడైతే ఇక్కడ టైప్ చేస్తుంటానో ఇక్కడ ఆటోమేటికల్గా మీకు ఎన్విరాన్మెంట్ నేమ్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఇది తీసేస్తుంటే మీకు కింద కూడా అబ్జర్వ్ చేయండి, నేను పక్కన క్లిక్ చేయగానే ఇక్కడ వెళ్ళిపోతుంది. చూడండి, ఆల్రెడీ డిడక్ట్ కట్ అయిపోయింది. అందుకని వెబ్ అప్లికేషన్, సో ఎలా టైప్ చేయగానే ఇక్కడ కూడా యాడ్ అయిపోతుంది. యాడ్ అవ్వలేదండి, అవ్వలేదు. ఫెడెక్స్ వెబ్ యాప్. సో ఇది వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే మనం ఒక అప్లికేషన్ని మనం డెవలప్ చేసిన తర్వాత డెవలపర్స్ మోస్ట్లీ ఏం చేస్తారంటే వాటిని టెస్ట్ చేస్తారు. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేస్తారు. లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లాగా, UAT యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇలా రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అయితే ఆ ఎన్విరాన్మెంట్ మీరు ఏ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇక్కడ మీరు ఒక పేరు ఇవ్వచ్చు కావాలనుకుంటే, లేదా ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు. ఓకే, లేదు మీరు ఏదైనా ఇవ్వచ్చు, లేదా డెవ్ ఎన్విరాన్మెంట్ ఇలానే ఇవ్వచ్చు. ఓకే.
హలో వంశీ, విన్సెంట్, నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఎస్ సార్. ఓకే, పవర్ కట్ అయిందండి. ఇట్స్ ఓకే, సారీ ఫర్ దట్. అయితే ఇందాక ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మనము వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నాక జనరల్గా అప్లికేషన్ నేమ్ డెవలపర్ చెప్తారు, అదే పేరు ఇస్తాము. తర్వాత ఎన్విరాన్మెంట్, ఈ అప్లికేషన్ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తున్నారు, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నారా, ఎస్ఐటీనా యూఐటీనా, అది ఇక్కడ మీరు పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఈ పేరు ఎలా ఇచ్చినా ఇష్యూ లేదు, అది ఇష్యూ ఏం లేదు. తర్వాత ఏమవుతుందంటే, మీకు ఒక టెంపరీ ఇవ్వాలండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేయాలి, వాళ్ళు టెస్ట్ చేయడానికి ఒక టెంపరీ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అప్లికేషన్ కదా, మీరు ఫెడెక్స్ వెబ్ యాప్ కాబట్టి నేను ఇది కాపీ చేసి ఇక్కడ నేను ఇచ్చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేయండి. సార్ వి ఆర్ రికార్డింగ్ రైట్? ఒక్క నిమిషం చూద్దాం. ఎస్ రికార్డింగ్ అవుతుందండి, రికార్డింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దెన్ ఇక్కడ నేను ఈ పేరు ఇచ్చాను, ఫెడెక్స్ వెబ్ యాప్, ఇక్కడ అదే ఇచ్చాను. ఇదే ఇవ్వాలని ఏం రూల్ ఏం లేదు. బట్ ఒక డెవ్ ఎన్విరాన్మెంట్, మనం అప్లికేషన్ డెవ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి యూఆర్ఎల్ ఇలా ఇస్తాం. ఇప్పుడు యూఆర్ఎల్ ఎలా ఉంటుంది చూడండి, చెక్ అవైలబిలిటీ అన్నప్పుడు ఒక ఇలా ఇది ఫెడెక్స్ యూఆర్ఎల్ రెడీగా ఉందండి. ఇది ఒక యూఆర్ఎల్ అనమాట, ఇది ఒక యూఆర్ఎల్. సో ఇప్పుడు డెవలపర్స్ ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత మనము డెవలపర్స్ చెప్తాం, డిప్లాయ్మెంట్ అయిపోయింది, దిస్ ఇస్ ద యూఆర్ఎల్ అని చెప్తాం. వాళ్ళు ఈ యూఆర్ఎల్కి లాగిన్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకసారి వర్క్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ అప్లికేషన్ని, ఇదే అప్లికేషన్ ఎస్ఐటీకి డిప్లాయ్ చేయమని చెప్తారు, ఎస్ఐటీ. అప్పుడు ఈ పేరు మళ్ళీ ఎస్ఐటీకి మార్చేస్తాం. ఎస్ఐటీకి మార్చిన తర్వాత మళ్ళీ చెక్ అవైలబిలిటీ అంటాం. సో మళ్ళీ ఈ లింక్, కొత్త లింక్ వచ్చేసింది, ఇది ఎస్ఐటీ ఎన్విరాన్మెంట్. ఇది మనము టెస్టింగ్ టీం వాళ్ళకి ఇస్తాం. ఇది ఏమో డెవలప్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్ ఏమో డెవలపర్స్ టెస్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అంతా అయిన తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళకి ఈ యూఆర్ఎల్ ఇస్తాం. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఈ యూఆర్ఎల్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి అప్లికేషన్ కనబడుతూ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు అప్లికేషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్ అవుతుందా లేదా. ఈ విధంగా మనం యూఆర్ఎల్ అనేది మారుస్తూ ఉంటాం. రైట్, ఫైన్. సో ఈ అప్లికేషన్ ఇక్కడ బ్రౌజర్లో ఇలా పేస్ట్ చేయగానే అప్లికేషన్ రన్ అవ్వాలి. రైట్, ఇప్పుడు నేనైతే అప్లికేషన్ ఇంకా డిప్లాయ్ చేయలేదు, చూద్దాం. డిప్లాయ్ చేస్తే కనుక ఇలా ఆ యూఆర్ఎల్ వాడితే ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి అవుట్పుట్ కనపడాలి. రైట్, ఎన్విరాన్మెంట్ డిస్క్రిప్షన్, మీరు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. దిస్ deployment is done for SAT testing, something. Platform, so platform type, managed platform, platforms published and maintained by Amazon Elastic Beanstalk. అంటే మనకి సో కావాల్సిన సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్, మిడిల్ వేర్స్, ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకు కావాల్సిన మిడిల్ వేర్, రన్ టైమ్, ఇదంతా ఓఎస్, ఇవన్నీ కూడా టేకెన్ కేర్ బై ద ఎలాస్టిక్ బీన్స్టాక్. ప్లాట్ఫామ్, ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ జావాలో డెవలప్ చేశారా, మీరు .NET డెవలప్ చేశారా, ఆ రన్ టైమ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్లాట్ఫామ్లో. చూసే ప్లాట్ఫామ్, సో అది .NEట్లో అయితే .NET, జావాలో అయితే జావా, గో లాంగ్వేజ్ అయితే గో లాంగ్వేజ్, ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రజెంట్ నేను జావా తీసుకుంటాను. ఓకే, జావా తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఇవి ఓఎస్ అనమాట, బ్రాంచ్ రన్నింగ్ ఆన్ 64. ఇప్పుడు ఈ అమెజాన్ లైనక్స్లో బై డిఫాల్ట్ అమెజాన్ లైనక్స్ మనకి అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్, జావాలో వర్షన్ 21 వర్షన్ వాడుతున్నాం. రైట్, అండ్ శాంపుల్ అప్లికేషన్ వాడుకోవచ్చు, లేదా మనకి డెవలపర్స్ కోడ్ ఇస్తారు, కోడ్ ఇచ్చినప్పుడు మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ రేడియో బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు లోకల్ ఫైల్, మీరు ఒకవేళ డెవలపర్స్ మీరు జనరల్గా అయితే S3లో ఒక బకెట్లో కోడ్ అప్లోడ్ చేస్తారు జనరల్గా. ఆ S3 బకెట్ యూఆర్ఎల్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేస్తే ఆ S3 బకెట్లో ఉన్న ఆ కోడ్ డిప్లాయ్ అయిపోతుంది. అదొక వే. ఇంకొక వే ఏంటంటే, కోడ్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన మిషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే కంపెనీ ఇచ్చిన మిషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం చూస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక వే. లేదా S3 బకెట్లో ఉంటే S3 సెలెక్ట్ చేసుకొని S3 ఆ బకెట్ యొక్క యూఆర్ఎల్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ప్రజెంట్ నేను కోడ్ వాడట్లేదు, నేను ప్రజెంట్ శాంపుల్ అప్లికేషన్ వాడతాను.
జావాకు సంబంధించిన ఒక శాంపుల్ అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను శాంపుల్ తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఎలాస్టిక్ బీన్ స్టాక్ మనకు ఒక కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ డిప్లాయ్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఏంటంటే ప్రీసెట్స్. స్టార్ట్ ఫ్రమ్ ప్రీసెట్ దట్ మ్యాచెస్ your use case, or choose custom configurations to unset recommended values and use the services default values. అంటే మీరు ఒకవేళ మనం కంపెనీస్లో ఏంటంటే మనకి పేడ్ ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ పేడ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం హైలీ అవైలబిలిటీ యూజింగ్ స్పాట్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ కానీ లేదా కస్టమ్ కాన్ఫిగరేషన్, మీ ఓన్ కాన్ఫిగరేషన్ మనం చేసుకోవచ్చు ఒకవేళ పేడ్ అయితే. కానీ మనం ఫ్రీ టైర్ కాబట్టి మనము ప్రజెంట్ అది చేయలేము. మనం బై డిఫాల్ట్ మీరు ఇది ఒకటి చేస్తే చాలు, మిగతా కూడా సిమిలర్గానే ఉంటాయి. మనం ప్రజెంట్ సింగిల్ ఇన్స్టెన్స్తో వెళ్దాం. ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సింగిల్ అంటే మీకు ఒకే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇన్స్టెన్స్ ఇంతవరకు క్రియేట్ అవ్వలేదు కదా, సో ఎవ్రీథింగ్ ఇదే క్రియేట్ చేస్తుంది అనుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. EC2 అంటే ఇందులోనే జావా శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎలాంటి ఇన్స్టెన్సెస్ రన్నింగ్ అవ్వట్లేదు. బట్ ఒకసారి సెటప్ అంతా చేసిన తర్వాత మార్నింగ్ నుంచి రన్ అవుతుంది, మర్చిపోయాను చూడండి, డాకర్ సర్వర్ మర్చిపోయాను నేను, దీన్ని డిలీట్ చేయాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మర్చిపోకండి, ఇలా డిలీట్ చేసేయండి. మార్నింగ్ నుంచి రన్ అవుతూనే ఉంది. రైట్. ప్రజెంట్ అయితే డాకర్ సర్వర్ రన్నింగ్ తీసేసాం. ఇప్పుడు మనము ఒక సింగిల్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ సింగిల్ ఇన్స్టెన్సెస్లో ఒక శాంపుల్ జావా అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది అనమాట. జావా వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది 7.21. సో అప్లికేషన్ రన్ అవుతుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సర్వీస్ యాక్సెస్, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఎలాస్టిక్ బీన్ స్టాక్ క్రియేట్స్ బిలో రిసోర్స్ అని చెప్పాను కదా. మరి ఈ సర్వీసెస్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్కి కావాల్సిన పర్మిషన్ ఉండాలి కాబట్టి ఆ పర్మిషన్ పేరు వచ్చేసి AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ వెబ్ టైర్. ఇది చూద్దాం. అయితే ఇక్కడ చదవండి. సర్వీస్ యాక్సెస్ IAM రోల్స్ అజ్యూమ్డ్ బై ఎలాస్టిక్ బీన్ స్టాక్ యాజ్ ఎ సర్వీస్ రోల్. ఒక్క నిమిషం అండి. అండ్ EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి, రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్వీస్ రోల్ అంటామండి, ఇంకోటి వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్. ఈ రెండింటికి కూడా మనము రోల్స్ అనేది యాడ్ చేయాలి. రోల్స్ ఎందుకు అంటే పర్మిషన్స్ అనమాట. ఒక సర్వీస్ ఇంకో సర్వీస్తో కమ్యూనికేట్ చేయడానికి, లేదా ఒక సర్వీస్ ఇంకో సర్వీస్ క్రియేట్ చేయడానికి, లేదా ఒక సర్వీస్ ఇంకో సర్వీస్కి ఏదైనా మాడిఫై చేయడానికి మనకి పర్మిషన్స్ కావాలి. వాటిని మనం రోల్స్ అంటాం. అయితే ఇక్కడ IAM రోల్స్ అజ్యూమ్డ్ బై ఎలాస్టిక్ బీన్ స్టాక్ యాజ్ ఎ సర్వీస్ రోల్. అంటే ఇక్కడ చూడండి, AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ సర్వీస్ బై డిఫాల్ట్ ఒక సర్వీస్ రోల్, ఒక సర్వీస్ చూడండి, అజ్యూమ్డ్ యాజ్ ఎ సర్వీస్ రోల్. ఈ పేరుతో ఒక సర్వీస్ రోల్ క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్స్, ఇది EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్. సో ఇది ఒక రోల్ క్రియేట్ చేయాలి మనం, ఇది ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి ఇది ఎందుకు అంటే మనకి EC2 ఇన్స్టెన్స్ ఏం చేస్తుందంటే దాంట్లో జరిగే యాక్టివిటీస్, ఒక ఇన్స్టెన్స్లో జరిగే యాక్టివిటీస్ ఉంటాయి కదా, అంటే జావా రన్ అవుతుంది, ఆ జావాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, జావా క్రాష్ అయిపోయింది లేదా ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, ఇష్యూస్ అన్నీ కూడా లాగ్ చేయాలి. లాగ్ అంటే రేపు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి అప్లికేషన్కి, అప్పుడు డెవలపర్స్ ఏం జరిగింది అసలు అప్లికేషన్ EC2 ఇన్స్టెన్స్లో, అది ఎందుకు క్రాష్ అయిపోయింది, ఆ సర్వర్లో ఎందుకు రన్ అవ్వలేకపోయింది, ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఆ ఇన్స్టెన్స్లో జరిగిన ప్రతి యాక్టివిటీ మనము ఒక టెక్స్ట్ ఫార్మాట్గా స్టోర్ చేయాలి. అలాంటప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఆ లాగ్స్ని S3 బకెట్లో అది స్టోర్ చేస్తుంది అనమాట. S3 బకెట్లో స్టోర్ చేస్తుంది, లేదా క్లౌడ్ వాచ్లో కూడా ఒక ఆప్షన్ లాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడైనా అది స్టోర్ చేస్తుంది. అందుకని EC2కి మనకి పర్మిషన్ ఇవ్వాలి. క్లౌడ్ వాచ్ కానీ S3 బకెట్ కానీ యాక్సెస్ అవ్వడానికి, వాటిని క్రియేట్ చేసి అందులో బకెట్ క్రియేట్ చేసి ఆ బకెట్లో లాగ్స్ క్రియేట్ చేయడానికి. ఎలా అయితే క్లౌడ్ ట్రైల్లో ఎలా అయితే ఇన్స్టెన్సెస్ మన ప్రతి యాక్టివిటీ యూజర్ యాక్టివిటీ ఎలా అయితే ఒక్కొక్కటి క్రియేట్ అయ్యి లాగ్లో ఎలా అయితే సేవ్ అయిందో, అలాగే ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా అందులో జరిగిన యాక్టివిటీస్ అన్ని కూడా అది స్టోర్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ మనము దానికోసం ఒక రోల్ క్రియేట్ చేయాలి మనం.
అలాగే ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇవన్నీ సర్వీస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక పర్మిషన్ ఇవ్వాలి ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఆ రోల్ పేరు సర్వీస్ రోల్ ఇచ్చాం, మీరు వేరేది కూడా ఇవ్వచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ ఇక్కడ సర్వీస్ రోల్ ఇచ్చారు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు క్రియేట్ అండ్ యూజ్ ఏ న్యూ సర్వీస్ రోల్ ఇది తీసుకోండి. నేను ఇది తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ రోల్ ఉందండి, ఆల్రెడీ ఒక రోల్ క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇట్. ఓకే, ఆ రోల్ కూడా చూద్దాం, ఐఏఎంలోకి వెళ్ళి చూద్దాం. అండ్ EC2 instance profile allow profiles allow Elastic Beanstalk to create and manage your environment. Both the IAM role and both ante this service role and EC2 instance profile role ఈ రెండు కూడా both IAM role and instance profile must be attached to IAM managed policies that contains the required permissions. ఓకే, సో ఇదంతా కూడా రిలేటెడ్ టు పర్మిషన్స్. ఒకసారి IAMకి వెళ్ళి చూద్దాం. డూప్లికేట్, ఒకసారి ఇక్కడ IAM సెర్చ్ చేద్దాం. IAM లెఫ్ట్ సైడ్లో రోల్స్ ఉంది, రోల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఎలాస్టిక్ బీన్స్టాక్ సర్వీస్ రోల్. ఓకేనా, సేమ్ మీరు ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇలా ఉండదు, మీకు ఇది సెలెక్ట్ అయి ఉంటుంది బై డిఫాల్ట్, ఇలా సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ దీంట్లో ఈ రోల్లో ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో చూడాలంటే వ్యూ పర్మిషన్ డీటెయిల్స్ ఇది క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఈ రోల్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. దీని మీద నేను రైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఆ రోల్ని నేను ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో దీనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సో ఈ రోల్ చూద్దామండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. రైట్, సో ఎలాస్టిక్ బీన్స్టాక్ ఎన్హాన్స్డ్ హెల్త్, ఎలాస్టిక్ బీన్స్టాక్ మేనేజ్డ్ అప్డేట్స్ కస్టమ్ రోల్ పాలసీ. ఈ పాలసీ ఎక్స్పాండ్ చేయండి ఒకసారి మీకు, లేదా దీన్ని ఒకసారి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ ఈ రోల్ని ఇంకొక విండోలో ఓపెన్ చేస్తున్నాను. చూడండి వాటికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. అది ఎలాస్టిక్ బీన్స్టాక్ కెన్ క్రియేట్ క్లౌడ్ వాచ్ లాక్స్, అది లాక్స్లో క్లౌడ్ వాచ్లో లాక్స్ ఉంటుందండి. లాక్స్లో ఇట్ కెన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిసోర్సెస్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్. ఆ రిసోర్సెస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అవి ఎందుకు ఏ రిసోర్స్ ఇష్యూ వచ్చింది అవన్నీ కూడా లాక్స్ రైట్ చేస్తుంది. తర్వాత Beanstalk will create EC2 instance. Beanstalk will create auto scaling. Beanstalk will create elastic load balancer. Beanstalk will create elastic Beanstalk version 2, and Beanstalk will create ఏంటది SNS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, అండ్ Beanstalk ఆల్సో విల్ క్రియేట్ సింపుల్ క్యూ సర్వీస్. ఇవన్నీ కూడా మనకు Beanstalk క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ క్రియేట్ చేయాలి అంటే మనకి ఇవన్నీ పర్మిషన్స్ ఒక సింగిల్ రోల్లో ఈ పేరుతో క్రియేట్ చేసాం. ఇందులో అవన్నీ ఉన్నాయి. ఇది బై డిఫాల్ట్ ఇందులో యాడ్ అయి ఉంటుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్గా క్రియేట్ అండ్ యూజ్ న్యూ సర్వీస్ రోల్ అని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ పేరు ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత EC2 కీ పేరు సెలెక్ట్ చేసుకోండి, కీ పేరు 3. ఆ తర్వాత EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్ ఇది కూడా మనం క్రియేట్ చేయాలి. దీంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది ఎలాస్టిక్ బీన్ స్టాక్ ప్రొఫైల్ రోల్ అని. ఇందులో ఏముందో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇందులో ఏముందో చూసాం కదా, ఇందులో మనకి ఇవన్నీ క్రియేట్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ ఇవే కాకుండా ఇంకా వేరే పర్మిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి, ఒక రోల్లో ఉంది. సో ఇవన్నీ ఇండివిజువల్గా సింగిల్ 1 by 1 కాకుండా ఇవన్నీ కలిపి ఈ పాలసీస్లో ఇది కాదండి, రోల్స్ వెళ్దాం ఒకసారి. సారీ ఇక్కడే ఉన్నాం కదా. సో ఇంకొక రోల్ ఉందండి, ఇదొక రోల్, ఈ రోల్ అన్నీ ఉన్నాయి చూసాం ఇప్పుడే. ఇది ఇంకొక రోల్ చూద్దాం. ఇందులో కూడా డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. సో క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్, EC2 ఇన్స్టెన్స్, EC2, సో సేమ్ IAM,
సో ఒకవేళ డేటాబేస్ మనకి డేటాబేస్ లేదండి ప్రెసెంట్, డేటాబేస్ ఉంటే కనుక ఒకవేళ మీరు రిలేషన్ డేటాబేస్ వాడితే కనుక ఆ రిలేషన్ డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఆర్డిఎస్ ఇది కూడా ఉంది. S3 బకెట్ క్రియేట్ చేయాలంటే S3 బకెట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఆర్డిఎస్ వాడట్లేదు ప్రెసెంట్. ఒకవేళ వాడితే కనుక ఎలాస్టిక్ బీన్ స్టాక్ హ్యాస్ టు క్రియేట్ ద డేటాబేస్. ఓకే, ఆర్డిఎస్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే దానికి పర్మిషన్ ఉండాలి. ఈ పర్మిషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రెండిట్లోనే చాలా పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇంతకుముందు ఒకటి చూసాం కదా, అవన్నీ కూడా ఈ ఫస్ట్ పర్మిషన్ ఒక సింగిల్ నేమ్లో ఈ రెండు ఉన్నాయి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఈ EC2 ఇన్స్టెన్స్ ప్రొఫైల్, దీన్ని కూడా ఒక రోల్ ఇవ్వాలి. సో జనరల్గా ఆ రోల్ AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ ప్రొఫైల్ రోల్ అని ఉంటుందండి. బై డిఫాల్ట్ ప్రొఫైల్ రోల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ రోల్లో మీరు ఇది క్లిక్ చేసి వ్యూ పర్మిషన్ డీటెయిల్స్, ఇంతకుముందు ఇది క్లిక్ చేసే ముందు ఇది చూద్దామండి. వ్యూ పర్మిషన్ డీటెయిల్స్ ఇది క్లిక్ చేశారనుకోండి, సో ఇందులో లిస్ట్ ఉంటుంది. అంటే మన బీన్ స్టాక్ ఏమేమి పర్మిషన్ ఉన్నాయి బీన్ స్టాక్కి, ఇట్ క్యాన్ క్రియేట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, ఇట్ క్యాన్ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్, ఇట్ క్యాన్ క్రియేట్ SQS, ఇట్ క్యాన్ క్రియేట్ ఆటో స్కేలింగ్ సర్వీస్, ఇట్ క్యాన్ క్రియేట్ SNS. ఓకే, అలాగే EC2 ఇన్స్టెన్స్లో ఇంకొక రోల్ ఉందండి. ఇంకొక రోల్ పేరు ఏంటంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ ప్రొఫైల్ రోల్. ఒకసారి ఇక్కడ చూద్దాం మళ్ళీ, ఎలాస్టిక్ బీన్ స్టాక్ ప్రొఫైల్ రోల్ ఇది ఒకసారి ఎక్స్పాండ్ ఒకసారి ఇంకొక విండోలో ఓపెన్ చేద్దాం. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పర్మిషన్ అనమాట, AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ వెబ్ టైర్, ఇది మనం అటాచ్ చేయాలి. ఇక్కడ మీకు ఒకవేళ ఇది లేకపోతే మీరు ఇది క్రియేట్ చేసి యాడ్ చేయాలి. ఒకవేళ ఇది లేదనుకోండి, నో ప్రాబ్లం, మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. AWS ఎలాస్టిక్ బీన్స్, చూడండి AWS ఎలాస్టిక్ బీన్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోవట్లేదు. నేను ఇప్పుడు డిలీట్ చేసేస్తాను. ఇక్కడ రిమూవ్ చేశాను, రిమూవ్. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ కొత్త పాలసీ యాడ్ చేయాలనుకుంటున్నాను. దెన్ బీన్ స్టాక్, ఓకే, సారీ, యాడ్ పర్మిషన్, అటాచ్ పాలసీస్. ఓకే, ఇక్కడ మీరు టైప్ చేయండి. ఏం పేరు అయితే మనం ఇచ్చాం, AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, అది సెర్చ్ అయిపోతుంది. చూడండి ఇది వచ్చేసింది. దీన్ని సెర్చ్ చేసుకోండి. యాడ్ పర్మిషన్ ఇందాక నేను డిలీట్ చేశాను, మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు బై డిఫాల్ట్గా ఇక్కడ ఆ పేరు వచ్చేస్తుంది, మీరు నెక్స్ట్ అంటే అది క్రియేట్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ అంటే అది క్రియేట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా. బట్ నేను అందులో ఏముంటుందని చూపించడానికి నేను సపరేట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అదర్వైజ్ బై డిఫాల్ట్గా అది ఉంటుంది. ఇదన్నమాట. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసాం. దీన్ని కూడా ఒకసారి ఇంకొక విండోలో ఓపెన్ చేద్దాం. అందులో ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన EC2 ఇన్స్టెన్స్కి మన EC2 ఇన్స్టెన్స్ వాంట్ టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ CloudWatch లాగ్స్ అనేది ఎలా చూస్తాం మనం, ఎక్కడ ఉంటుంది అసలు అది, డూప్లికేట్ CloudWatch. ఒకసారి చూద్దాం. CloudWatch క్లిక్ చేయండి. ఇక్కడ లాగ్స్ ఉంటుంది, లాగ్స్ గ్రూప్స్. మీకు లాగ్స్ గ్రూప్స్లో మీకు ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ లాగ్స్ ఉంటాయి. సో మనం నిన్న క్రియేట్ చేసాం కదా, డిస్ప్లే ఫుల్ నేమ్, మేనేజ్ EC2 ఇన్స్టెన్స్ నిన్న చేసాం లాంబ్డా క్లాస్లో. సో ఆటోమేటిక్గా లాంబ్డా విల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్, యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ లాగ్స్ గ్రూప్స్లో స్టోర్ చేసేస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్తో ఇందులోకి ఓపెన్ చేసినప్పుడు ఇందులో ప్రతి యాక్టివిటీ కూడా ఉంటుంది. సో కింద ఇవన్నీ కూడా యాక్టివిటీస్, వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్. సో ఏమేమి యాక్టివిటీస్ జరిగాయి, ప్రతి యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎవ్రీథింగ్ ఇట్ విల్ స్టోర్ అనమాట. రైట్. సో అందుకని మనము EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ మనం EC2 ఇన్స్టెన్స్కి ఇందులో CloudWatch లాగ్స్లోకి EC2 ఇన్స్టెన్స్లో మీరు ఒకవేళ జావా అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ జావా అప్లికేషన్లో ఏమైనా ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ CloudWatch లాగ్స్లో అది స్టోర్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈవెంట్స్ అన్ని స్టోర్ చేసేస్తుంది. సో అందుకని CloudWatch యాక్సెస్ చేయాలి కాబట్టి ఇది యాక్సెస్ ఉండాలి. మీరు EC2 ఇన్స్టెన్స్ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ బీన్ స్టాక్ పర్మిషన్ ఉండాలి. మన EC2 ఇన్స్టెన్స్ విల్ స్టోర్
సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ S3 బకెట్స్ యాజ్ వెల్. అందుకని S3లో స్టోర్ చేస్తుంది. అలాగే వి హ్యావ్ ఎక్స్రే అనేది, ఎక్స్రే మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ మూడు మనకి అర్థం చేసుకోవాలి. సో ఇంకా ఎక్స్రే లాంటిది ఒక సర్వీస్ అది వాడుతుంది ఇంటర్నల్గా అవసరమైనప్పుడు. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని ఇంకొక సర్వీస్ వాడుతున్నప్పుడు ఆ EC2 ఇన్స్టెన్స్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దానికి మనము ఆ రోల్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి. సో AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ ఇచ్చామంటే ఇందులోనే ఈ పర్మిషన్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి. అందుకని మనము ఆ పర్మిషన్ యాడ్ చేయాలి. సో ఆ రోల్ పేరు ఏంటంటే AWS ఎలాస్టిక్ బీన్స్టాక్ ప్రొఫైల్ రోల్. దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ పర్మిషన్ డీటెయిల్స్ అన్నా కూడా మనకు కనబడతా ఉంటాయి. S3 యాక్సెస్ ఉండాలి, రైట్. ఎక్స్రే యాక్సెస్ ఉండాలి, రైట్. క్లౌడ్ వాచ్లో లాగ్స్ యాక్సెస్ ఉండాలి అండ్ బీన్స్టాక్ యాక్సెస్ ఉండాలి, రైట్. పర్ఫెక్ట్. సో ఇవన్నీ కూడా ఈ రెండు ఉండాలి, రైట్. ఈ రెండు రోల్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను క్రియేట్ తీసేసి యూజ్ అంటున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది ఉందన్నమాట, మీకు ఉండదు. మీకు ఫస్ట్ టైం ఇది ఉండదు, మీకు ఫస్ట్ టైం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ అందాం. సో VPC అండి, మనం డిఫాల్ట్ VPC వాడుతున్నాం కాబట్టి మీరు సెలెక్ట్ డిఫాల్ట్ VPC. ఒక కస్టమ్ VPC వాడుకోవచ్చు. అండ్ జోన్స్, మీ అప్లికేషన్ ఏ జోన్స్లో అవైలబుల్ ఉండాలి. ఐ వాంట్ ఇట్ టు బి అవైలబుల్ ఇన్ 3 zones, కానీ ఇక్కడ నేను ఒక జోన్ తీసేస్తున్నాను, 1C తీసేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక జోన్ తీసేస్తున్నాను ఎందుకంటే మనకి T2 మైక్రో అనేది సౌత్ 1Cలో ఉండదండి. అందుకని T2 మైక్రో తీసేస్తున్నాను. 1Cలో T3 మైక్రో మాత్రమే ఉంటుంది, T2 మైక్రో ఉండదు. అందుకని నేను దీన్ని అన్సెలెక్ట్ చేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేశారనుకోండి, చూపిస్తాను మీకు, అది కూడా చూపిస్తాను. మీరు ఒకవేళ పొరపాటున సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. తర్వాత మీకు డేటాబేస్ ఉంటే మనం డేటాబేస్ ఏ జోన్స్లో అవైలబుల్ ఉండాలి డేటాబేస్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ డేటాబేస్ RDS లేదు కాబట్టి ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఇట్. జస్ట్ కమ్ డౌన్. ఒకవేళ డేటాబేస్ ఉంటే సెట్టింగ్స్, ఇంజిన్ ఏంటి అంటే MySQL వాడుతున్నారా, Oracle వాడుతున్నారా, SQL సర్వర్ వాడుతున్నారా, ఇవన్నీ ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ అది ఇగ్నోర్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. నేను మళ్ళీ బ్యాక్ ప్రీవియస్కి వస్తాను, ఎందుకంటే చెప్తాను మీకు. జస్ట్ కమ్ డౌన్. సెక్యూరిటీ గ్రూప్, మీరు ఏ సెక్యూరిటీ గ్రూప్ కావాలి దీనికి, నేను డిఫాల్ట్ తీసేసుకుంటాను, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంటాను. ప్రజెంట్ కెపాసిటీ మనకి సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటుంది, ఫ్రీ టైర్ కాబట్టి సింగిల్ ఇన్స్టెన్సే ఉంటుంది. అంటే అర్థం ఏంటండి, మినిమం 1 ఇన్స్టెన్స్, మ్యాక్సిమం 1 ఇన్స్టెన్స్. ఒకవేళ ఇన్స్టెన్స్ మీరు డిలీట్ చేసినా కూడా మీకు మళ్ళీ అది క్రియేట్ చేసేస్తుంది, ఆటో స్కేలింగ్ మళ్ళీ క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, రైట్. దెన్ కమ్ డౌన్. ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఫ్రీ టైర్ కాబట్టి T2 మైక్రోనే సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ T2 మైక్రో మీకు లేదు. అబ్జర్వ్ చేయండి, T3 ఉంది కానీ T2 లేదు, ఉండదు. T3తోనే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనము జోన్ C తీసుకున్నాం. ఆ జోన్ C తీసేసేయాలి, అందులో T3 మాత్రమే ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ప్రీవియస్కి వెళ్తాను ఒకసారి. సో ఇక్కడ జోన్ 1C తీసేస్తాను. దెన్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. కమ్ డౌన్. ఇక్కడ మీరు ఈ T3 అని తీసేసేయండి, అవసరం లేదు. T2 ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. రైట్, T2 మైక్రో ఇప్పుడు వచ్చింది మనకి, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీకు కనబడలేదు అంటే మీరు జోన్ C, అవైలబిలిటీ జోన్ C కూడా తీసుకున్నారు అనమాట, తీసేయాలి. రైట్, దెన్ కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీ క్లౌడ్ వాచ్లో మీరు ఏదైనా మెట్రిక్స్ వాచ్ అంటే వాచ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అవన్నీ ఇగ్నోర్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ అనుకుంటే మీరు ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ కమ్ డౌన్. అండ్ ఇక్కడ జావా అప్లికేషన్స్లో ఇవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం, ఇవి మనకు డెవలపర్స్ ఇస్తారండి. ప్రజెంట్ అయితే ఇది శాంపుల్ అప్లికేషన్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ సెట్ అయిపోయి ఉన్నాయి. బట్ రియల్ టైంలో డెవలపర్స్ చెప్తారు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమి ఇవ్వాలి వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మనం ఇక్కడ నేమ్ వాల్యూ మనం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ చాలా ఉంటాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇంకా అవసరమైనప్పుడు యాడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇంకోటి క్లిక్ చేసి ఇంకోటి నేమ్ వాల్యూ మళ్ళీ ఇవ్వాలి. ప్రజెంట్ ఐ రిమూవ్ ఇట్. క్లిక్ ఆన్ నెక్స్ట్.
So everything is ready and environment is ready. Now what I will do, come down, click on submit. Submit చేయగానే చూడండి పైన ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఈస్ లాంచింగ్ యువర్ ఎన్విరాన్మెంట్. దిస్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. మీ అప్లికేషన్ రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ హెల్త్ అన్నోన్ ఉంది. ఇది హెల్తీ అని రావాలి. హెల్తీ అని వచ్చినప్పుడే మన అప్లికేషన్ రెడీగా ఉన్నట్టు. ఇక్కడ మనకి ప్రతి స్టేట్ కనబడుతూ ఉంటుంది. క్రియేట్ ఎన్విరాన్మెంట్ ఈస్ స్టార్టింగ్ యూజింగ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఏపీ సౌత్ అమెజాన్ S3 స్టోరేజ్ బకెట్ ఫర్ ఎన్విరాన్మెంట్ డేటా. ఒక S3 బకెట్ క్రియేట్ అయిందండి ఇప్పుడే జస్ట్ నౌ. సో ఒకవేళ మనం S3కి వెళ్తే, S3కి వెళ్ళండి ఒకసారి. చూడండి ఇప్పుడే క్రియేట్ అయింది. ఎలాస్టిక్ బీన్స్ ఇప్పుడే క్రియేట్ చేసింది జస్ట్ నౌ. ఇక్కడ డేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇట్ ఈస్ క్రియేటెడ్ జస్ట్ ఎలాస్టిక్ బీన్స్ జస్ట్ నౌ క్రియేటెడ్. క్రియేషన్ డేట్ మార్చ్ అని చూపిస్తూ అర్థం అవ్వట్లేదు నాకు. బట్ ఎనీవే ఇట్ డజంట్ మ్యాటర్. సో మీకు ఇప్పుడు ఇన్స్టెన్స్ కూడా ఉండాలి కదా. ఇన్స్టెన్స్ ఇక్కడ ఏమైనా ఉందో చూద్దాం. రిఫ్రెష్ చూడండి. ఫెడెక్స్ వెబ్ యాప్ సెట్ ఎన్విరాన్మెంట్ రన్నింగ్. ఓకే, ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇంకేం జరుగుతుంది ఇక్కడ? వెయిటింగ్ ఫర్ ఈసీ ఇన్స్టెన్స్ టు లాంచ్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఒక ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ అయింది. ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ అయింది. ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి హెల్త్ అనేది పెండింగ్లో ఉందండి. ఒక్కసారి ఇది హెల్త్ కనుక హెల్తీ అని వచ్చితే ఈ లింక్ మనం మనము ఇక్కడ ఇచ్చాం కదా, డెవలపర్స్కి ఇస్తాం, ఎస్ఐటి టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఇస్తాం. ఒకసారి ఇచ్చిన తర్వాత ఈ లింక్ ఒకసారి ఇక్కడ హెల్తీ అన్నాక ఈ లింక్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కనెక్ట్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయింది. మరి ఇక్కడ ఇంకా అవ్వట్లేదు కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు క్లియర్గా హెల్తీ వార్నింగ్ వచ్చింది. చూద్దాం. వార్నింగ్ ఇన్ఫో యాడెడ్ ఇన్స్టెన్స్ టు యువర్ ఎన్విరాన్మెంట్ ఫైన్. వార్నింగ్ అంటే ఎన్విరాన్మెంట్ హెల్త్ యాజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పెండింగ్ టు వార్నింగ్ 8 seconds ago and took 18 seconds. Unable to access a role. Been profile role. Verify that the role exists and is configured correctly. Okay. ఈ రోల్ ఇష్యూ వస్తుందన్నమాట. చూద్దాం. మనం సెట్ చేసాము ఇందాక. ఈ రోల్ అంటే అది బీన్స్ ప్రొఫైల్ రోల్ కదా. రైట్, ప్రొఫైల్ రోల్ మనం దీన్ని యాడ్ చేసాము కదా. రిఫ్రెష్. Yeah, we added it. మళ్ళీ చెక్ చేద్దాం. రిఫ్రెష్. Is missing permissions. Required to check for managed updates. Verify the roles policies. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఉంటుంది. మనం కరెక్ట్గానే యాడ్ చేస్తాం. ఒకసారి ఏం చేద్దామంటే ఈ లింక్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయండి. రైట్, కంగ్రాచులేషన్స్, మన అప్లికేషన్ లాంచ్ అయిందండి. యువర్ ఫస్ట్ AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ Corretto application is now running on your own dedicated environment in AWS cloud. This environment is launched with Elastic Beanstalk Corretto platform. ఈ విధంగా మనకి ఒక వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేస్తాం. ఈ లింక్ని మనం డెవలపర్స్కి ఇస్తాం. ఓకే, ఈ లింక్ మనం డెవలపర్స్కి ఇస్తాం. సో వాళ్ళు ఆ తర్వాత దాన్ని యాక్సెస్ చేసి టెస్ట్ చేసుకుంటారు. ఓకే, ఒకసారి మీకు లాంచ్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. మీకు కనబడుతుంది చూడండి. ఒకసారి యాక్సెస్ చేయండి దీన్ని. రైట్, సార్ వచ్చింది సార్. దీన్ని మనము డెవలపర్స్ అయితే డెవలపర్స్కి ఇస్తాం. ఇది SIT అని పెట్టాం కాబట్టి సిస్టమ్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టీమ్కి ఇచ్చేస్తాం. ఆ టెస్టింగ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేసి, ఇది ఒక చిన్న సింగిల్ పేజ్ కాబట్టి ఇక్కడ ఏం కనబడట్లేదు, కానీ మామూలుగా అయితే బిజినెస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, చెక్ బాక్సెస్, బటన్స్ అన్నీ ఉంటాయి. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేయడం మొదలు పెడతారు ఈ లింక్ ఇచ్చిన తర్వాత, ఒకసారి డిప్లాయ్మెంట్ అయిన తర్వాత. ఓకే, మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మీకు ఇచ్చిన లింక్లో ఇప్పుడాక మీరు ఈ లింక్స్ క్లిక్ చేయండి.
బీన్ స్టాక్ ఓవర్ వ్యూ కాన్సెప్ట్స్ ఇవి ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు ఇంకా ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో అమెజాన్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ గుడ్ డాక్యుమెంటేషన్ ఆన్ బీన్ స్టాక్. గో త్రూ ఇట్ వన్స్. ఓకే, ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి ఒకసారి. రైట్, సో మనము మళ్ళీ రేపు కనెక్ట్ అవుదాం. మనకి ఇవి చాలండి ప్రజెంట్. మీకు ఈ సర్వీసెస్ ఎనఫ్, మీకు రియల్ టైంలో ఈ సర్వీసెస్ ఎనఫ్. మనకి ఇంకా వేరే సర్వీసెస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు రెజ్యూమ్లో ఎలాగూ ఈ సర్వీసెస్ పెడతారు, ఇంతకు మించి వాళ్ళు అడగరు. ఒకవేళ ఎందుకంటే మీ రెజ్యూమ్లో ఏం పెట్టారో అదే అడుగుతారు. బట్ వాళ్ళకి ఇంకేదైనా సర్వీస్ అవసరం ఉన్నప్పుడు మీరు ఆ సర్వీస్ చేస్తారా అని అడుగుతారు. మీరు సింపుల్గా చెప్పండి, ఆ సర్వీస్ చేసే అవకాశం మాకు రాలేదు, బట్ డెఫినెట్లీ నేను విత్ ఇన్ లెస్ టైంలో నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పండి. ఓకే, ఆ విధంగా మనం చెప్పాలి. ఎందుకంటే మనము రియల్ టైంలో 100 సర్వీసెస్ అన్ని సర్వీసెస్ మనం వాడం, ఇవి మటుకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి, ఈ టాపిక్ మొత్తం కాన్ఫిడెంట్గా ఉండండి. ఇవే మీరు రియల్ టైంలో చేశారు అని మీరు మిమ్మల్ని మీరు అనుకోవాలి, భావించాలి అట్లా. ఓకే, మీరు నిజంగానే చేస్తారని మీరు అనుకోవాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? No, sir. రైట్. సరే, ఇక మనకి ఇప్పటి నుంచి మనకి AWS అయిపోయిందండి. మనకి ఈవినింగ్ క్లాసెస్ లేవు, ఓన్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఈవినింగ్ అవర్స్ కూడా యూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం రేపటి నుంచి ఓన్లీ 10:30 క్లాసెస్ అటెండ్ అవుతాం అండ్ నో ఈవినింగ్ క్లాసెస్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు క్లాస్లో చెప్పండి. క్లాస్ అయిన తర్వాత మనము డిస్కస్ చేద్దాం. క్లాస్ 11:30 to 12 ఆ టైంలో మనం డిస్కస్ చేద్దాం, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఎనీ టాపిక్. ఓకేనా? Okay, sir. అయితే మీరు ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ మీరు డిలీట్ చేయాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇన్స్టెన్స్ని డిలీట్ చేయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ రన్ బై ఆటో స్కేలింగ్ సర్వీస్. ఆటో స్కేలింగ్ దీన్ని రన్ చేస్తూ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా దీన్ని డిలీట్ చేయకూడదు, టర్మినేట్ చేయకూడదు. యూ హ్యావ్ టు టర్మినేట్ ద ఎలాస్టిక్ బీన్ స్టాక్ అప్లికేషన్. మనం ఏదైతే ఎలాస్టిక్ బీన్ స్టాక్తో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం కదా, దాన్ని మనం డిలీట్ చేయాలి. యాక్షన్స్లోకి వెళ్ళండి, డిలీట్ అప్లికేషన్ అనండి, డిలీట్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు ఈ పేరుని కాపీ చేసేసి సేమ్ టు సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి, డిలీట్. సో అది డిలీట్ అవుతున్నప్పుడు ఓకే, మీకు ఇక్కడ ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ కూడా డిలీట్ అయిపోవాలి. రిఫ్రెష్ చూడండి, షట్టింగ్ డౌన్, ఇట్ ఈస్ షట్టింగ్ డౌన్. మీకు విపిసి కూడా ఏం చేస్తుంది, ఇక్కడ ఏం క్రియేట్ చేసి చూద్దాం ఒకసారి. అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. లేదు, ఇక్కడ సబ్ ఎస్ట్రీ బకెట్ చూద్దాం ఒకసారి, రిఫ్రెష్. సో వీటిని ఒకవేళ డిలీట్ అవ్వకపోతే మీరు తర్వాత డిలీట్ చేసేసేయండి. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో ఎట్ మార్నింగ్ 10:30 అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. టేక్ కేర్. Thank you, sir.